ఏంటి మరి భైరవ యాంతం వచ్చింది చూసారా? చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది. పాట కంటే ముందు ప్రభాస్ గురించి చెప్పాలబ్బా. పాట అయిపోయేటప్పుడు ఒక స్వాగ్తో నడుస్తాడు, పంచ కట్టుకొని. బాబా దుమ్ముగానే ఉంటుంది తెలుసా ఆ వాక్ అయితే. నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరో నిన్నాడబ్బా ఇలా. జస్ట్ తన కటౌట్ చాలబ్బా సినిమాని ముందుకు లాకెళ్ళడానికి. ఈ సత్తా ప్రభాస్ ఒక్కడికే ఉంది. మళ్ళీ నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, ఉన్న రియాలిటీ చెప్తున్నా అంతే. ఇప్పుడు పాట విషయానికి వస్తే పాడిందేమో దిల్జిత్ దోసాంజ్. ఈయనతోనే ఎందుకు పాడించారా అంటే మెయిన్ ఈయన వాయిస్ చాలా బాగుంటుంది. ఈ పాట ఏంటంటే కొంచెం తెలుగు కొంచెం పంజాబీని మిక్స్లో వేసి పట్టారు. వినడానికైతే బాగుంది. ఇదేంటంటే మనోడికి కంప్లీట్గా హైప్నిచ్చే పాట. భైరవ క్యారెక్టర్ గురించి క్లియర్గా చెప్పారు ఈ పాటలో. లైక్ స్వార్థపరుని నేనే, పరమార్థం నేనే. హైలైట్ ఏంటంటే మనోడికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మనోడు వచ్చేసి గ్రూప్స్లో కలిసి పనిచేయడు. ఎందుకంటే మనోడు అలోన్ వారియర్. చెప్తాడు కదా, నేను ఒక్కనే 1000 మంది సైన్యంతో సమానమని. భైరవ స్ట్రెంత్ని బయట పెడుతున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి నేను ఎప్పుడు గెలుపు జెండాలనే చూశాను అని ఈ విధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. కాకపోతే మొత్తం తెలుగులో ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే అప్పుడు ఆ హై ఫీల్ నిచ్చే లిరిక్స్ ఇంకా క్లియర్గా వింటే బాగుంటుంది కదా అనుకున్నా అంతే. ఓవరాల్గా మనోడి క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది ఈ పాటలో చూపించారు. సర్లే కానీ ఈ వెహికల్ గుర్తుందా, బిఎన్బి సిరీస్లో చూపిస్తారు. అదేనబ్బా తాత ఆటో మనోడు గబ్బులు వేపేస్తాడు కదా వేసుకొని పోయి. ఇంకా అక్కడక్కడ బుజ్జిని తయారు చేసే సీన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఇంకోటి మీరు బాగా గమనిస్తే భైరవకి తన ఓన్గా వెపన్స్ని గ్యాడ్జెట్స్ని డిజైన్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంది. సర్లే కానీ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఒకవేళ మీకు పాట తెలుగులో అర్థం కాకపోతే హిందీలో ఉంది, అది చూడండి. ఇది మన రివ్యూ అయితే. ఉంటా మరి, టటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.